ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకళను సంతరించుకుంది. గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇలా జరగడం 18 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది. పైనుండి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ 6 క్రస్ట్ గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని 3 మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 296.56 టీఎంసీల నీరుంది. నాగార్జున సాగర్ నీటి మట్టం ఇవాళ 586 అడుగులను దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకళను సంతరించుకుంది. గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇలా జరగడం 18 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది. పైనుండి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ 6 క్రస్ట్ గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని 3 మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 296.56 టీఎంసీల నీరుంది. నాగార్జున సాగర్ నీటి మట్టం ఇవాళ 586 అడుగులను దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నాగార్జున సాగర్ జలకళకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఈ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ గేట్ తెచ్చుకున్నాయి. 3 మంత్రుల చేతి మీదుగా ఈ రోజు డ్యామ్ కు సంబంధించినటువంటి 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. 10 గంటలకు ఈ రోజు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముగ్గురు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకొని 10 గంటలకు జలహారతి ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో సాగర్ ఎడమకాలకు సంబంధించేసి కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సాగర్ ఎడమకాలకు ఈ రోజు నుండి దాదాపు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులు భావించిన పరిస్థితి ఉంది. ప్రజెంట్గా చూసినట్లయితే సాగర్ జలాశయానికి మాత్రము భారీ సంఖ్యలో మొత్తంలో వరద నీరు అనేది వచ్చి చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు శ్రీశైలం జలాశయం నుండి 147,000 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. 590 అడుగుల నీటి మట్టానికి గాను ప్రజెంట్ గా 586 అడుగుల నీటి మట్టానికి సాగర్ జలాశయం యొక్క నీరు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా టీఎంసీలో 312 టీఎంసీలకు గాను ప్రజెంట్ గా 296 టీఎంసీల నీరు అనేది సాగర్ జలాశయానికి వచ్చి చేసిన పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా అంటే ఇంకో మరో 3 అడుగులు చేరుకున్నట్లయితే సాగర్ పూర్తి స్థాయిలో తన యొక్క నీటి మట్టానికి చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. అందువల్లనే 596 అడుగులు వచ్చిన తర్వాత నీటిని విడుదల చేయాలని చెప్పి భావించారు. ఈ రోజు 586 అడుగులు చేరుకోగానే వెంటనే సాగర్ నీటి కిందికి క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేయాలని చెప్పి భావించేసి మంత్రులు తానున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. గతంలో చూసినట్లయితే అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి జూలై మాసంలో నీటిని విడుదల చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 2007 సంవత్సరంలో జూలై 14 నీటిని విడుదల చేసిన పరిస్థితి. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా అంటే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే నీటిని విడుదల చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం వర్షాలు సకాలంలో రావడం, అదేవిధంగా ఎగువ ప్రాంతంలో విస్తారమైనటువంటి వర్షాలు కురవడం వల్ల మాత్రం సాగర్ జలాశయానికి మాత్రం భారీగా వరద నీరు అనేది చేరుకుంది. ముఖ్యంగా కృష్ణా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకున్న నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు సాగర్ జలాశయానికి సంబంధించి సాగర్ ప్రాజెక్టు నుండి దాదాపు 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకళను సంతరించుకుంది. గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇలా జరగడం 18 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది. పైనుండి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ 6 క్రస్ట్ గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని 3 మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 296.56 టీఎంసీలు నీరుంది. నాగార్జున సాగర్ నీటి మట్టం ఇవాళ 586 అడుగులను దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.